మా కేర్ టేకర్ మీరా? అవును సార్. ఎంత ఉన్నారండి స్ట్రెంగ్త్? 525. క్వాంటిటీస్ కూడా స్టిక్కర్ చెప్పిండమ్మా. క్వాంటిటీ బయట బయట పెట్టాలి. ఆలు కర్రీ, మిక్సింగ్లో కర్రీ, పప్పు. ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? తక్కువ మంది ఉన్నారు సార్. మన కృష్ణాపురం నుంచి ఒక అమ్మాయిని ఇక్కడికి వేస్తాను సార్. రేపు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆర్డర్ పెడతాను సార్. ఆడ ఎక్కువ మంది ఉన్నారు. అవును సార్. పప్పు రెండిట్లో చేస్తారా? బేసిక్ పనిగా. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది మీకు స్టాకు? నెలకు ఒకసారా? ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారమ్మా చికెన్? చికెన్ 115 to 120 grams. 115 to 120. అంటే డబ్బులు బట్టి చూసుకొని ఎంత ఇవ్వాలి? 157.5. ఎగ్స్ డైలీ ఇస్తున్నారా? డైలీ ఇస్తున్నాను సార్. కర్డ్? కర్డ్ కూడా ఇస్తున్నాను సార్. ఈవినింగ్ బటర్ మిల్క్ ఇస్తున్నాం సార్. ఫ్రూటు ఇస్తున్నాం సార్. స్నాక్స్ ఇస్తున్నాం చిక్కీ ఇస్తున్నాం సార్. మిల్క్ ఇస్తున్నారు మార్నింగ్. ఇస్తున్నాం సార్. నువ్వు చెప్పినవన్నీ కరెక్ట్ కదా? మళ్ళీ పిల్లలతో మాట్లాడతాం మేము అట్లా. బాగుందా ఇక్కడ? కొంచెం రైస్ ముద్ద అవుతుందమ్మా, కొంచెం చూసుకోవాలమ్మా. కొంచెం చూడండి జాగ్రత్తగా, కరెక్ట్గా చేయండి అమ్మా. ఆడ నీళ్లు పోయడం కానీ ఇదంతా మనం ఒక పద్ధతి లేకుండా ఎట్లంటే అట్లా తొందరగా ఎట్లంటే చేస్తే మాడ అంటుతుంది, కింద అంటుతుంది. ఆ అంటింది రాకుండానే చూడండి, అట్లీస్ట్ ఆ అంటింది పడుతుంది, పిల్లలు అది వస్తుంది కొంతమందికి, అదో కంప్లైంట్. ఇడ్లీలో చట్నీ కొంచెం నచ్చడం లేదు పిల్లలకు, నీళ్ళు ఎక్కువ వస్తున్నారు, చూసుకోవాలి కొంచెం. అంతా బాగానే ఉంది, బాగానే ఉంది అని చెప్తున్నారు. ఓకే. ఎవ్రీడే ఎగ్ వస్తుందా? ఎప్పుడు ఇస్తారు? మార్నింగ్ ఇస్తారా? సండే కూడా ఇచ్చేస్తారు కదా, ఎక్సెప్ట్ సాటర్డే. మిల్క్ ఇస్తున్నారా? నీళ్ళు ఎక్కువ వస్తున్నారా? నోనా? బాగానే ఉంటున్నాయా? షుగర్ ఇస్తున్నారా మిల్క్లోకి? మిల్లెట్ చిక్కీ ఇస్తున్నారా? ఆఫ్టర్నూన్ 2 కర్రీస్ వస్తున్నాయా? కర్డ్ ఇస్తున్నారా? నీళ్ళు ఎక్కువ వస్తున్నారా? ఏం లేదా? బాగానే ఉందా? బాగుంటుందా? ఈవినింగ్ స్నాక్స్ వస్తున్నాయా? మెనూ బోర్డు ప్రకారం వస్తున్నాయా? చూసారా? మీకు ఐడియా ఉంది కదా. మీతో పెద్ద పిల్లలతో ఎందుకు మాట్లాడుతున్నామంటే మీరు కొన్ని ఓపెన్గా చెప్తారనే ఉద్దేశంతో, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడలేక కాదు. మీతో అయితే కొన్ని ధైర్యంగా చెప్పగలరు కదా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళైతే ఇంకా బాగా చెప్తారు, ఎందుకంటే పోతారు కాబట్టి ఎట్లా ఏదైతే అదైందని కదా. ఓకే. ఈవినింగ్ 2 కర్రీస్ వస్తున్నాయా? ఐ మీన్ పప్పు, కర్రీ ఏదైనా సాంబారు, కర్రీ ఏదైనా రసం, బటర్ మిల్క్ ఇస్తున్నారా? ఫ్రూట్ ఇస్తున్నారా? ఎప్పుడు ఇస్తారు ఫ్రూటు? మార్నింగా ఈవినింగా? ఆఫ్టర్నూనా? ఆఫ్టర్నూనే కరెక్ట్. బాగుంటుందా మీకు? అరటిపండు అయినా? ఎప్పుడైనా జామకాయ ఇస్తారా? సీజనబుల్ ఫ్రూట్. ఓకే, అన్నీ బాగున్నాయి, సంతోషం. పూరీలు ఎన్ని ఇస్తున్నారు ఆదివారం? అదృష్టం అబ్బా, 4 అంటే చాలు. కొన్ని దగ్గర 2 ఇస్తున్నారు. ఆడ ఎట్లా ఒకట కొంచెం ఎంతో ఇంత ఉంటుందా? పెద్ద 4 అంటే బాగా ఫుల్ అవుతాయి మీకు. గట్టి చదవాలి, మంచిగా చదవాలి. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు, మీ పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ మీద, అవన్నీ మీరు మనసులో పెట్టుకోవాలి. టైం వేస్ట్ చేయొద్దు. ఖచ్చితంగా ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి, మంచిగా చదవాలి, మీ జీవితాలు బాగుపడాలి. అర్థమైందా? చదువుకుంటారా? మంచి చదవండి అమ్మా. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఆడపిల్లలు చదివేయాలంటే చదివించేవాళ్ళు కాదు. ఈరోజు మీకోసం ప్రత్యేకంగా కస్తూర్బా అయితేనేంటి, ఇట్లా అంబేద్కర్ గురుకుల అయితేనేంటి, ఇట్లా ఎన్నో పెట్టారు సపరేట్గా. ఈవెన్ దో వంట చేయడానికి కూడా మగవాళ్ళని పెట్టకుండా అంత స్ట్రిక్ట్గా చేస్తూ ఉన్నారు. ఓకే, సంతోషం. అందరు హ్యాపీగా ఉండండి, మంచి చదువుకోండి. మీరు ఎప్పటికీ ఒకటే గుర్తుపెట్టుకోండి మనసులో, ఇక్కడ చదువుకుంటా ఉన్నామంటే ఉద్యోగాల కోసమే అనేది కాకుండా
ఎన్నో ఉన్నాయి. మీకు చదువు అనే ఒక పుస్తకం, ఒక శక్తి మీ చేతిలో ఉంది. దాన్ని చదువుకుంటే అది మంచిగా మీరు వంట పట్టించుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. Go to your classrooms.